తిరిగి వచ్చి మన ఫస్ట్ సెగ్మెంట్ ఆహా ఏమి రుచి. ఆహా ఏం రుచిలో రాజు గారు ఏం వంట చేయబోతున్నారు చూద్దామా. వెల్కమ్ రాజు గారు. హలో రాజు గారు. హలో అండి. ఆహా ఏం రుచిలో ఏం వంట చేస్తున్నారు? ఈరోజు మునగాకు పెసర అన్నం అండి. మునగాకు పెసర అన్నం. ఎస్. వావ్, అన్నం చేస్తున్నారా? ఎస్. మునగాకు పెసర కాంబినేషన్ అన్నం. అవునండి. మునగాకు పెసర అన్నం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. మునగాకు పెసర అన్నం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మునగాకు 1 కప్పు, బాస్మతి బియ్యం 1 కప్పు, పెసరపప్పు 2 టేబుల్ స్పూన్లు, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 4, ధనియాలు 1 టీ స్పూన్, మిరియాలు 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, కరివేపాకు 2 రెమ్మలు, జీలకర్ర 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, పచ్చిమిరపకాయలు 2. కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా ఉన్నాయండి. రాజుగారు స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. సో ఇక్కడ ముందుగా మనం ఒక పొడి రెడీ చేసుకోవాలండి. సో మునగాకు పెసర అన్నం అన్నాం కదా, సో పెసరపప్పుతో పాటు ఇంకొంచెం ఫ్లేవర్స్ కూడా యాడ్ చేసి ఒక పొడి రెడీ చేసుకుంటాం. ఓకే. ఎండుమిరపకాయలు, సో వీటితో పాటుగా కొద్దిగా మిరియాలు, మిరియం ఘాటు కూడా బాగుంటుంది. అలాగే పెసరపప్పు, కొద్దిగా ధనియాలు, కొద్దిగా జీలకర్ర. పెసరపప్పు వేగితే స్మెల్ బాగుంది, మంచి స్మెల్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కదా. సో పాయసం కానీ లేకపోతే ఏదైనా పెసర అంటే పొంగల్ లాంటివి చేసుకునేటప్పుడు కూడా కొద్దిమంది ఇలా వేయించి వేస్తారండి. సో అప్పుడు ఆ టేస్ట్ అనేది కూడా మనకు చాలా బాగా వస్తుంది. మనకు ఆ కమ్మటి వాసన తెలుస్తుంది. సో అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని సో దీన్ని మనం ఒక జార్లోకి తీసుకొని మనం పొడి కొట్టేసుకుందాం. ఓకే. సో ఈ పొడి మనం అలా ముందుగా చేసుకొని నిలవ పెట్టుకోవచ్చా రాజు గారు? చేసి పెట్టేసుకోవచ్చు అండి. వేపుడులలో కానీ దేంట్లో, లేకపోతే మనం ఇడ్లీ దోశతో పాటు మనం అంటే కారపొడులు కూడా వాడతాం కదా. అవును. సో అలా కూడా బాగుంటుంది, తీసుకోవచ్చు అలా కూడా. ఓకే. సో ఇది కాస్త చల్లారిన తర్వాత మనం పొడి కొట్టేసుకుందాం. ఓకే. సో ఈలోగా స్టవ్ ఆన్ చేసుకుని కొద్దిగా నెయ్యి, ఎండుమిరపకాయలు, స్టిక్ ఇస్తారా, పోపు దినుసులు. సో పప్పుల పోపు అయితే బాగుంటుంది, మధ్య మధ్యలో మనకు ఆ పప్పులు కూడా తగులుతూ ఉంటాయి. సో ఇవి కొంచెం గోధుమ రంగుకు లైట్ అలా మారుతూ ఉన్నప్పుడు మనం మిగతావి యాడ్ చేసుకోవాలండి. ఓకే. సో పప్పుల పోపు వేసుకున్నప్పుడు ఏంటంటే మనకు ఆ డిష్ అంతా కూడా ఆ పోపు మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. జాగ్రత్తగా వహించాలి. దీంట్లో పచ్చిమిరపకాయలు అంటే మనకి కారానికి తగ్గట్టుగా చూసి యాడ్ చేసుకోవాలి. సో కారపొడి వేసుకోవట్లేదు మనం? లేదండి. కరివేపాకు. సో దీంట్లోనే మునగాకు అనుకున్నాం కదా. అవును. మన రైస్ క్వాంటిటీకి సరిపడా ఆకు ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాం. సో దీంట్లో కొంచెం మనం లేత మునగాకు తీసుకుంటే బాగుంటుంది. సో టేస్ట్ అనేది బాగా వస్తుంది మనకు. అలాగే రైస్ క్వాంటిటీకి సరిపడా ఉప్పు. మునగాకు కూడా కరివేపాకులో వేగిపోతుంది రాజు గారు? వేగిపోతుందండి. సో అది వేగప్పుడు మంచి టేస్ట్ కూడా యాడ్ చేస్తుంది. సిమ్లో పెట్టేసుకుని ఆకు కొంచెం వేగుతూ ఉంటుంది. ఇలాగ మనం ఇందాక మనం వేయించి పెట్టేసుకున్నాం కదా పెసరపప్పు కూడా, అది మనం పొడి కొట్టేసుకున్నాం. పొడి ఫ్లేవర్ బాగుంది రాజు గారు. ఎస్. ఓకే. సో ఇలా మెత్తగా మనం పొడి రెడీ చేసి పెట్టేసుకోవాలి. సో ఇది పక్కన పెట్టేసుకున్నామండి. సో ఇది బాగా వేయించాలా లేదంటే చేదని ఏమైనా ఉంటుందా రాజు గారు? కొంచెం అంటే సరిగ్గా వేయకపోతే కొంచెం చేదు వస్తుంది, అంటే ఒగరు టైప్లో వస్తుంది మనకు. ఓకే. మనం ముందుగా ఉడికించి పెట్టేసుకున్న బాస్మతి రైస్ అండి. ఓకే. పొడి చేసి పెట్టుకుంటే ముందుగా ఇవన్నీ చాలా ఈజీ అండి. సో పోపు వేసేసుకొని కలిపేసుకొని పొడి కూడా కలిపేసుకోవచ్చు మనం. సో రైస్తో పాటుగానే మనం రెడీ చేసి పెట్టేసుకుని పెసర పొడి. ఓకే.
సో ఇలా పెసరపొడి కందిపొడి కూడా వాడచ్చా ఇట్లా ఈ అంటే డిఫరెంట్ మునగాకు డిఫరెంట్ ఫ్లేవర్స్ కావాలనుకున్నప్పుడు మనం అలాంటి పొడులన్నీ కూడా మనకి మన కొద్దిమంది చాలా మంది కూడా కార పొడులు ఇంట్లో పెట్టుకుంటారు. అవును పెట్టుకుంటాం కదా. సో వాటి కాంబినేషన్లో మనం చేసుకోవచ్చు. ఓకే. ఇలా కాకుండా ఒక్కొక్కసారి మనం అంటే పెసరట్టు చేసుకోవడానికి పెసర్లు అవి నానబెట్టుకుంటాం కదా. అవును. సో అలా ఆ నానబెట్టిన పెసర్లు కూడా కొంచెం ఉడికిచ్చేసి ఇక్కడ మనం యాడ్ చేసుకోవచ్చు. అంటే పెసర పొడి కాకుండా పెసర్ల కాంబినేషన్లో అలా చేసుకోవాలి. మధ్యలో ఉడికించిన పెసర్లు కూడా తగులుతూ బాగుంటుంది. సో అలా కావాల్సి కూడా కాంబినేషన్ చేసుకోవచ్చు. మధ్య మధ్యలో ఆకులు కనిపిస్తూ ఆ పొడి వేసిన తర్వాత కలర్ కూడా కొంచెం మార్పు వచ్చింది మనకు. అవును. చాలా మంది ఇలాగే వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఇలా కందిపొడి కానీ పెసరపొడి వేసుకుని తింటూ ఉంటారు. సో ఇలా డిఫరెంట్ గా ఇలా ఆకుకూర కాంబినేషన్ లో బాగుంటుంది, చేసుకుంటే బాగుంటుంది. ఇంకొంచెం మనకు ఆకుకూరలో ఉన్న బెనిఫిట్స్ కూడా దీంట్లో యాడ్ అవుతాయి. అవును. సో ఇలా మునగాకు ప్లేస్ లో మనం మెంతికూర కానీ ఏదైనా కొత్తిమీర తర్వాత పుదీనా ఆ ఫ్లేవర్డ్ గా కొంచెం ఉండే ఆకుకూరలతో కూడా చేసుకోవచ్చు. ఓకే. ఓకే. పొడి వేసిన తర్వాత కాస్త మనం ఇలా కలుపుతూ ఉంటే ఆ వేడికి ఆ రైస్కి మొత్తం ఆ పొడి బాగా పట్టేస్తుందండి. సో ఇక్కడ మనకు రెడీ అయిపోయింది. ఓకే. తీసేసుకుందాం. సో పైన కొద్దిగా కొత్తిమీర కొంచెమే అండి, ఎందుకంటే మనకు ఆ మునగాకు ఫ్లేవరే తెలియాలి. సో వేడివేడిగా మునగాకు పెసరన్నం రెడీ అండి. చూస్తున్నారు కదండి, వేడివేడిగా మునగాకు పెసర అన్నం రెడీ అయిపోయింది. మరొకసారి దీని తయారీ విధానం చూసేద్దాం. మునగాకు పెసర అన్నం తయారు చేసే విధానం. ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక ప్యాన్లో ఎండుమిరపకాయలు, మిరియాలు, పెసరపప్పు, ధనియాలు, జీలకర్ర వేసి వేయించాలి. ఇది కాస్త చల్లారాక మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. ప్యాన్లో నెయ్యి వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో మునగాకు, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత అన్నం, ముందుగా సిద్ధం చేసుకున్న పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మునగాకు పెసర అన్నం రెడీ. మునగాకు పెసరన్నం ఎలా తయారు చేయాలో చూసాం కదా. రాజుగారు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పేద్దాం. ఓకే. సో రైస్ బాగా పట్టేసింది. అవును. పెసరపప్పుది అది పొడి చేసుకున్నాం కదా, యాడ్ చేసుకున్న ఆ పెసర పొడి, దాంట్లో కొంచెం మిరియాలు కూడా యాడ్ చేసాం కదా, ఆ మిరియం ఘాటు తెలుస్తుంది. సో సీజనల్గా మనకు అంటే చల్లగా వాతావరణం ఉన్నప్పుడు దానికి సంబంధించిన కొన్ని అలా దినుసులు కానీ స్పైసెస్ కొంచెం మనం చేసుకున్న వంటల్లో యాడ్ చేసుకుంటే చాలా టేస్ట్, హెల్త్. yes. అండ్ మునగాకు ఏమైనా చేదుగా ఉంటుందేమో అనుకున్నాను, అస్సలు లేదు, చాలా టేస్టీగా ఉంది రాజుగారు. థ్యాంక్ యూ అండి. చాలా బాగుందండి ఈ రెసిపీ, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. పుట్టగొడుగుల ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇందులో ఉన్నటువంటి కాపర్ ఎర్ర రక్త కణాల వృద్ధికి తోడ్పడుతుంది. అలాగే మెదడుకు, గుండెకి రక్త సరఫరా మెరుగుపరిచేందుకు కూడా ఉపయోగపడుతుంది. మరి ముఖ్యంగా డయాబెటీస్ ఉన్న వారికి ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఇంకా చాలా రకాల పోషకాలు కూడా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి పుట్టగొడుగుల్ని ఆహారంలో భాగం చేసుకుంటే మంచిది. నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట. మీ చేతి వంటలో మంచి వంట చేసి చూపించడానికి పార్టిసిపెంట్ రెడీగా ఉన్నారండి. మరి ఏం వంట చేయబోతున్నారో కనుక్కుందామా? హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? నా పేరు భాగ్యశ్రీ అండి. భాగ్యశ్రీ గారు ఎక్కడి నుంచి వచ్చారు? నేను హైదరాబాద్ కొండాపూర్ నుంచి వచ్చాను. ఓకే. ఏం చేస్తుంటారు? నేను మామూలుగా హౌస్ వైఫ్. ఓకే. ఇప్పుడు ఏ వంట చేయబోతున్నారు? మేతి క్యారెట్ పరోటా. ఓకే. మేతి క్యారెట్ పరాటా చేస్తున్నారంటండి. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి చూసేద్దాం. మేతి క్యారెట్ పరాటా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మెంతికూర 1/2 కప్పు, గోధుమ పిండి 1 కప్పు, క్యారెట్ తురుము 1 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, ఉప్పు తగినంత, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, నూనె 2 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా. భాగ్యశ్రీ గారు స్టార్ట్ చేద్దామా మరి? చేస్తాం. ఓకే. ఫస్ట్ ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి. ఈ బౌల్లో 1 కప్పు గోధుమ పిండి వేసుకోవాలి. తర్వాత దీనికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. అండ్ మెంతి కూర మనము క్లీన్ చేసుకొని సన్నగా కట్ చేసి
ఈ గోధుమ పిండిలో వేయాలండి. అండ్ మళ్ళీ క్యారెట్, మళ్ళీ ఇందులో కొద్దిగా మన ఆప్షన్ అండి, పచ్చిమిర్చి కావాలంటే మనం వేసుకోవచ్చు, ఓకే. లేదంటే కొద్దిగా కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే. కొంచెం ఆయిల్ వేసుకోవచ్చు, ఓకే. సాఫ్ట్గా వస్తుంది అనమాట. ఇవన్నీ వేసి కొంచెం వాటర్ ఇవ్వండి. ఈ వాటర్ వేసి మనం అంతా బాగా మిక్స్ చేసి కలిపి పెట్టుకోవాలి. సో ఇలా రోటీ, చపాతీ, పరాటా చేసేటప్పుడు కూడా మీరు వెరైటీగా చేస్తానండి. ఎక్స్పెరిమెంట్స్ చేస్తుంటారా? ఇట్లా కలిపి బాగా ముద్ద చేసుకోవాలండి. కలిపి పెట్టేసి మనము ఒక హాఫ్ అన్ అవర్ వరకు అలానే ఉంచాలి. ఒక 1 డే వరకు కూడా మనకు స్మూత్గా మెత్తగా బాగుంటుంది. ఓకే. సో ఇది కలిపి పెట్టేస్తానండి పిండి. ఇలానే ఒక హాఫ్ అన్ అవర్ ఇలానే ఉంచేసేయాలి. మీరు ఆల్రెడీ కలిపి తీసుకొచ్చారా? తీసుకొని వచ్చి. ఓకే. నేను ఇంకా ఇప్పుడు హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయాలేమో. లేదు. ఓకే. ఒక హాఫ్ అన్ అవర్ అలానే ఆల్రెడీ వెయిట్ చేసి మీరు కలిపి పెట్టేసి ఉంచారు. ఓకే. ఇది ఒక హాఫ్ అన్ అవర్ ముందు కలిపి పెట్టానండి. ఎందుకంటే పరోటా మనకు స్మూత్ గా మెత్తగా రావడం కోసం అని నేను కలిపి పెట్టి తీసుకొని వచ్చాను. ఓకే. సో ఇప్పుడు పరోటాలు ఒత్తుకోవడమేనా? ఒత్తుకోవడం. సో స్టవ్ కూడా ఆన్ చేస్తున్నా. ఓకేనండి. ముందుగా మనం ఫస్ట్ పొడిపిండి కొద్దిగా వేయాలి. వేస్తే మనకి ఏంటంటే చపాతీ అంటుకోకుండా స్మూత్గా. ఓకే. సో నేతితో కాల్చుకోవాలా? మన ఇష్టం, నేతితో కాల్చుకోవచ్చు. మీరు ఇప్పుడు నేతితో చేస్తున్నారు? నేతితో. దీనికి కొద్దిగా ఫస్ట్ మనము ఇది కొంచెం ఇట్లా ఆయిల్ వేస్తానండి. వేసి మళ్ళీ మడత పెడుతున్నారా? పెడతానండి. సో మీ ఇంట్లో ఇష్టంగా తింటారా ఈ వంట? అవునండి, పరాటా తింటామండి. మేతి క్యారెట్ కాంబినేషన్ ఇష్టమా, లేకపోతే ఇంకా వేరే కాంబినేషన్స్ ఇష్టమా మీ పిల్లలకి? మెంతి క్యారెట్ ఎక్కువ ఇష్టం. మెంతి చాలా మంచిది అనేసి తీసుకుంటామండి. సో ట్రయాంగిల్ షేప్ లో వచ్చింది పరాటా. ఓకే. అంటే మనకు ఇట్లా ఫోల్డ్ చేస్తే అవును మనకు పరాటా కొంచెము పొరలుగా వస్తుంది. అవును. అందుకోసమని ఇట్లా చేస్తారు. ఓకే. మనం కావాలంటే స్క్వేర్ మోడల్ చేసుకోవచ్చు, మళ్ళీ రౌండ్ మోడల్ అయినా చేసుకోవచ్చు. ఎలా కావాలంటే ఇష్టం అండి. ఇది తీసి ఎంతనం మీద ఇట్లా కావాలి. ఓకే. సో ఇది కాల్చుకోవడమే నేతితో? అవునండి. ఇప్పుడు వేసుకోవాలన్నా ఇప్పుడే కదండి, 1 టైం అలా ఇలా ఫస్ట్ తిప్పాలండి. అది ఇలా పొంగుతుంది. ఓకే. అప్పుడు మనం నెయ్యి వేస్తే గన మీకు ఇంకా చాలా బాగుంటుంది. మీరు కూడా మీ చేతి వంటలో వచ్చి పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారు కదా? అయితే ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మాకు SMS చేసేయండి. SMS చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579కి SMS చేయండి. 2 టైమ్స్ ఫస్ట్ కాల్చుకోవాలండి. అవును. కాలుస్తే ఇది మనకి ఏంటంటే పొరలో పొంగుతుంది అనమాట. అప్పుడు మనం నెయ్యి వేసుకుంటే కదా అప్పుడు మీకు పొరలుగా వస్తుంది అనమాట ఈ పరోటా. కొంచెం కానీ మనకు ఫస్ట్ పరోటా కన్నా సెకండ్ టైం చేసే పరోటా నుంచి అయితే బాగుంటుంది, చాలా బాగా వస్తాయి. ఫస్ట్ టైం అంటే కొంచెం గట్టిగా కాలినట్టు, ఎందుకంటే ఆ పెనం వేడి మనం పెనం బాగా వేడి చేస్తే చాలా బాగా కాలింది కూడా. ఫస్ట్ కూడా బాగా వస్తుంది. ఇది బాగా వచ్చిందిగా. ఓకే. ఇది కొబ్బరి పచ్చడి అండి. కొబ్బరి, పచ్చిమిర్చి, కొద్దిగా చింతపండు, ఉప్పేసి పచ్చడి చేస్తాము. ఈ పరోటాకు చాలా బాగుంటుంది. ఇది బాగుంటుందా? ఇది బాగుంటుంది కాంబినేషన్. మేతి క్యారెట్ పరోటా రెడీ విత్ కొబ్బరి చట్నీ. చూస్తున్నారు కదండి, మేతి క్యారెట్ పరాటా రెడీ అయిపోయింది. మరొకసారి దీని తయారీ విధానం చూసేద్దాం. మేతి క్యారెట్ పరాటా తయారు చేసే విధానం: ఒక బౌల్లో గోధుమ పిండి, ఉప్పు,
మెంతి కూర, క్యారెట్ తురుము, తరిగిన పచ్చిమిరపకాయలు, నూనె వేసి కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని నూనె రాసుకొని పరాటాలా ఒత్తుకోవాలి. ఆపై పెనంపై ఉంచి నేతితో కాల్చుకోవాలి. అంతే, మేతి క్యారెట్ పరాటా రెడీ. మేతి క్యారెట్ పరాటా తయారు చేసే విధానం చూసాం కదా. రాజుగారు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. ఓకే. పరాటా భలే వచ్చింది కదా. సో ఆ క్యారెట్ కూడా వేయడం వల్ల ఆ కమ్మదనం అనేది కూడా యాడ్ అయింది. అవును. సాఫ్ట్గా చాలా బాగుంది. ఎస్, చాలా బాగుందండి. ఓకే, చాలా థ్యాంక్స్ అండి. చాలా బాగుందండి మేతి క్యారెట్ పరాటా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. పుచ్చకాయ దొరికే సీజన్లో తింటే ఆరోగ్యానికి మంచిదని మనం ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం. దాహార్దిని తగ్గిస్తుందని, వేసవిలో చలువ చేస్తుందని అనుకుంటూ ఉంటాం. ఇంకా ఇందులో బీటా కెరోటిన్లు పుష్కలంగా ఉంటాయి. అలాగే గొంతు, స్వరపేటిక, ఊపిరితిత్తుల క్యాన్సర్లు ఇలాంటి రకరకాల క్యాన్సర్లను నిరోధించే గుణం కూడా ఇందులో ఉంది. కాబట్టి దొరికే సీజన్లో మిస్ చేయకుండా తినడం మంచిది. ఓకే అండి, ఇప్పుడు ఏమంటే చేస్తున్నారు? రాగి బాదం హల్వా చేస్తాం. ఓకే, రాగి బాదం హల్వా. అవును. హెల్దీ అండ్ టేస్టీ. అవునండి. ఓకే, రాగి బాదం హల్వా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. రాగి బాదం హల్వా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: రాగి పిండి 1 కప్పు, వేయించిన బాదం 1 కప్పు, బెల్లం 1/2 కప్పు, వేయించిన జీడిపప్పు కొద్దిగా, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, పాలు 1 కప్పు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా. స్టార్ట్ చేసేద్దామా? ఓకేనండి. ఓకే, ముందుగా ఏం చేయాలి? ముందుగా మనము స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ తీసుకొని అందులో ఫస్ట్ నెయ్యి వేసుకోవాలండి. ఇది ఏంటంటే రాగి బాదం హల్వా అన్నమాట. అవును, ఫస్ట్ ఇది నెయ్యి వేసుకోవాలి మనం. ఓకే. స్వీట్ అంటే ఇంకా నెయ్యి నెయ్యి వేస్తేనే బాగుంటుంది. యాక్చువల్లీ మనము నెయ్యి కూడా చాలా మంచిదని చెప్తున్నారు. ఇప్పుడు నెయ్యి చాలా మంచిది, వాడచ్చండి. ఈ నెయ్యి ఆల్రెడీ మీరు జీడిపప్పులు వేయించి పెట్టుకున్నారా? అవునండి. సో ముందుగా నెయ్యి వేసుకోవాలి. నెయ్యిలో ఈ రాగి పిండి ఫస్ట్ మనము కొంచెం ఫ్రై చేయాలండి. ఓకే, రాగి పిండి బయట దొరుకుతుంది, కావాలంటే మనం కూడా చేసుకోవచ్చు. అవును, ఇంట్లో. అంటే ఈ రాగి పిండిలో కూడా మనము 2 టైప్స్ కూడా చేసుకోవచ్చు. నేను ఒక్కొక్కసారి వెజిటేబుల్స్, బీట్రూట్, క్యారెట్ అలాంటివి కూడా యాడ్ చేస్తాను. అది స్వీట్ చేయడానికి కూడా. ఎందుకంటే క్యారెట్, బీట్రూట్ మనం హల్వా ఎలా చేసుకుంటాం కదా, దీంట్లో కూడా యాడ్ చేసేసినామంటే కదా చాలా బాగుంటుంది. అంటే యాడ్ చేయడం అంటే ఎలా చేస్తారు? అంటే ఇప్పుడు ఇది ఇప్పుడు మేము రాగి పిండి వేపేస్తాను. హల్వాలో యాడ్ చేస్తారు? హల్వాలో నేను యాడ్ చేస్తాను. రాగి పిండి ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలండి. ఓకే, ఓకేనా? ఇది ఇలానే పెట్టేసి నెక్స్ట్ ఇంకా కొద్దిగా నెయ్యి వేసుకొని, ఓకే, పాలండి వేసుకోండి. పాలు వేయాలి. ఈ రాగి హల్వాలో కూడా సో పాలు ఇవి కాచి చల్లార్చినవి ఆల్రెడీ? అవునండి. ఓకే, పాలు వేసుకున్నాము. ఇది మరుగుతూ ఉంటుంది. ఒక పాన్ తీసుకొని ఆ పాన్ లో మన 2 ఆప్షన్లు ఉన్నాయి. షుగర్ కావాలంటే షుగర్ వేసుకొని హల్వా చేసుకోవచ్చు. ఒకవేళ వద్దు అనుకుంటే కనుక మనం బెల్లం కూడా వేసి హల్వా చేసుకోవచ్చు. ఇప్పుడు కరిగించడానికి ఒక పాన్ తీసుకొని బెల్లం కరిగిస్తాం. బెల్లం మనం కరిగించాలి బాగా. ఓకే, నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? నెక్స్ట్ ప్రాసెస్ ఈ రాగి పిండిలో కొంచెం వాటర్ యాడ్ చేసి కొంచెం పిండిలాగా చేయాలన్నమాట. సాఫ్ట్ చేయాలి. ఓకే, ఎందుకంటే మనకు ఉండలు కట్టకుండా ఉంటుంది అన్నమాట హల్వా. సో సాఫ్ట్ గా చేసిన తర్వాత దాన్ని మనం ఈ పాలల్లో యాడ్ చేయాలి. పాలల్లో ఈ రాగి పిండి. సో సాఫ్ట్ గా లేకపోతే ఇలా గట్టిగా ఉంటుందండి. అవును. రాగి పిండిని మనం ఆల్రెడీ నేతిలో వేయించాం కాబట్టి కొంచెం కమ్మగా, ఆ వేయించిన టెక్స్చర్ డిఫరెంట్ గా ఉంటుంది. డైరెక్ట్ గా అలా రాగి పిండిలో వాటర్ వేసి అలా కలిపి వేయకుండా ముందుగా వేయించుకుంటే బాగుంటుంది. అవునండి, పచ్చి వాసన ఉండదు అనమాట. హల్వాకి మాత్రం అలా చేసుకోవాలి. ఓకే, సో పాలు మరుగుతున్నాయి కదా, ఇందులో వేసేయడమేనా అది? అవునండి. ఓకే, వేసుకోండి, నేను కలుపుతూ ఉంటా. అంటే ఫస్ట్ బెల్లం అయిన తర్వాత ఇది వేస్తాం.
ఫస్ట్ బెల్లం వేయాలా? ఫస్ట్ అంటే బెల్లం కది వేస్తాను. మంచి ఫస్ట్ మరగబెట్టి పక్కకు పెట్టుకుంటే వెంటనే వేయొచ్చాను. ఓహో, అంటే రాగి పిండి అది వేసిన తర్వాత వెంటనే బెల్లం వేయాలా? ఓకే 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 అండి. ఈరోజు మనం ఒక చిన్న చిట్కా చూసేద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఫస్ట్ నీళ్లు బాగా మరగ కాచుకుని ఒక కప్పులో వేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక 5-6 పుదీనా ఆకుల్ని ఒలుచుకుని శుభ్రంగా కడుక్కుని ఆ నీళ్ళలో వేసేసి కాసేపు అలాగే ఉంచేసేయాలి. ఒక 15-20 నిమిషాల తర్వాత ఆ నీళ్ళని కనుక తాగినట్లయితే నిద్రలేమిని నివారిస్తుంది, మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది, యాంగ్జైటీని కంట్రోల్ చేస్తుంది. ఇలా చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి. ముఖ్యంగా నిద్ర బాగా పడుతుంది. ఒక మంచి చిట్కా చూసాం కదా. ఓకే, బెల్లం బాగా కరిగిపోయిందిగా, ఆఫ్ చేసేసి ఓకే. ఇప్పుడు ఈ పాలు మరుగుతున్నాయి కదా, అవును. ఈ పాలల్లో మనము ఈ రాగి పిండి కలిపెట్టుకున్నాం కదా, అవును. ఇది మేము పోస్తూ ఇట్లా కలపాలండి. ఓకే, మీరు పోస్తుండే కలుపుతారా? చిక్కగా అయిపోతుంది కదా తొందరగా. అవునండి. ఓకే, ఇది బాదం పొడి. బాదం పప్పు వేయించారు ముందు? బాదం పప్పు కొద్దిగా డ్రై చేసి వేయించి పొడి చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ హల్వా ఈ పిండి వేసాం కదా, పిండి వేసిన తర్వాత ఇది ఒక 2 స్పూన్స్ బాదం పొడి వేస్తానండి. మనకి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. ఇట్లా. ఓకే, మరి ఎక్కువ సాఫ్ట్ గా కాకుండా బరగ్గా చేసుకున్నారు. అవునండి. స్మూత్ ఉంటే బాగుండదు. ఇట్లా బరగ్గా కొంచెం చేసుకున్నామంటే కన్నా మీకు హల్వా టేస్ట్ చాలా బాగుంటుంది. ఓకే, సో చాలా తొందరగా దగ్గర పడిపోయింది రాగి పిండి వేసుకున్నాం కదా. అవునండి. ఇది చల్లారినాక ఇంకా గట్టి పడుతుందండి. అవునా? చాలా గట్టి పడుతుంది. సో మనం దించుకునేటప్పుడే కొంచెం పలుచగా దించుకోవాలంటారా? అవునండి, అవును. ఓకే, సో మరి ఇప్పుడు బెల్లం పాకం పట్టినాం కదా పక్కన, ఈ బెల్లం పాకం కూడా వేయాలండి. బెల్లం బాగా పాకం రావాలా లేక కరిగితే అంటే నార్మల్ గా అది కరిగితే సరిపోతుంది అంతే. వేసేనా? వేయండి. సో బాగా కలిపేసుకుని వెంటనే దించేసుకుంటే బెటర్ కదా మనం, ఎందుకంటే కొంచెం గట్టిగా అవ్వకుండా. లేదండి, ఇంకా అంటే కొంచెము బెల్లము బాగా కలవాలి, దీంట్లోనే కలిస్తేనే ఒక 5 నిమిషాలు దీలా అంటేనే ఉడికితేనే. సో మనకి ఇంకా బాగా దగ్గర పడిపోతుంది, కొంచెం లూజ్గా ఉండాలనుకుంటే కాచిన పాలు పోసుకుంటే బాగుంటుంది. అవును, హల్వా అంటే కొంచెం గట్టిగా ఉండాలి కదా. అవును, అందువల్ల కొంచెము అలా ఉన్నా పర్లేదు. ఓకే, అంటే గట్టిగా ఉన్నా పర్వాలేదు. ఇది చూసారా అండి, ఇది ఎంత కొంచెం మనకు బాయిల్డ్ అవుతున్నట్టు తెలుస్తుంది కదా. అవును, ఇట్లా కొంచెం బాయిల్డ్ అయినట్టు ఉంటేనే మనకు హల్వా రుచి వస్తుంది అనమాట. ఓకే, సో బెల్లం వేసాక కొంచెం సేపు ఉడికి ఒక 5 మినిట్స్ కానీ ఒక 10 మినిట్స్ కానీ అలానే ఉడికిచ్చామంటే ఆ బెల్లంలోనే అప్పుడు బాగుంటుంది. సో రాగి బాదం హల్వా రెడీ. చూసారండి ఎంత స్మెల్ వస్తుంది కూడా. అవును, బాగుంది. ఇంకా కొంచెం మనం నెయ్యి కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఓకే, కావాలంటే నెయ్యి ఇంకా కొంచెం యాడ్ చేసుకున్నామంటే ఇంకా బాగా రుచిగా వస్తుంది. ఓకే, జీడిపప్పు వేపి పెట్టుకున్నాం కదా. అవును, అప్పుడు ఈ హల్వాలో మనం ఈ జీడిపప్పు యాడ్ చేసాం. సో అలా అడుగంటకుండా కలబెడుతూ ఉంటే మనకు అడుగంటకుండా చాలా బాగా వస్తుంది అన్నమాట. ఇందులో డెకరేషన్ కోసం కొన్ని జీడిపప్పు అండి. ఓకే, కొన్ని రాగి బాదం హల్వా రెడీ. వావ్, చూస్తున్నారు కదండి, రాగి బాదం హల్వా రెడీ అయిపోయింది. మరొకసారి దీని తయారీ విధానం చూసేద్దాం. రాగి బాదం హల్వా తయారు చేసే విధానం: ముందుగా వేయించిన బాదం మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి రాగి పిండి వేసి వేయించాలి. వేయించిన రాగి పిండిలో కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. పాన్ లో కొద్దిగా పాలు నీళ్లు పోసి మరగనివ్వాలి. మరొక పాన్ లో కొద్దిగా నీళ్లు పోసి బెల్లం వేసి కరగనివ్వాలి. మరుగుతున్న పాలల్లో రాగి పిండి మిశ్రమం, బాదం పప్పు పొడి, బెల్లం పాకం వేసి బాగా కలిపి దగ్గర పడనివ్వాలి. తర్వాత వేయించిన జీడిపప్పు వేసి బాగా కలుపుకోవాలి. అంతే, రాగి బాదం హల్వా రెడీ.
బాగా వచ్చింది. బాగుంది. చాలా రాగి పిండితో చేసుకుంటే మ్మ్. మనకు కొంచెం ఇందులో రాగి పిండి అనేది ఐరన్, కాల్షియం, మంచి ప్రోటీన్స్ అట్లా ఉంటుంది కదా, దానివల్ల చాలా మంచి హెల్తీగా ఎస్. సో టేస్ట్ కూడా బాగుంది. అంటే కొంచెం మీరు ముందుగా వేయించారు కదా, నేను అది చెప్పబోతున్నాను. ఓకే. ఆ వేయించడం వల్ల కొంచెం టేస్ట్ అనేది కొంచెం ఇంప్రూవ్ అవుతుంది. దాంతో పాటు బాదాం కూడా కొంచెం రోస్ట్ చేసి పొడి చేశారు. బాగా వచ్చింది, చాలా బాగుంది. చాలా బాగుందండి. థ్యాంక్ యూ. మీకు సన్ఫ్లేమ్ హోమ్ అప్లయన్సెస్ వారి దగ్గర నుంచి సన్ఫ్లేమ్ రోటీ మేకర్. థ్యాంక్ యూ. వెల్కమ్. రాగి బాదం హల్వా చాలా బాగుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారు కదా. ఇప్పుడు మీకోసం ఒక సిరి చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. బొప్పాయి గుజ్జు కొద్దిగా తీసుకుని ముఖానికి మెడకి అప్లై చేసుకొని పావు గంట తర్వాత చల్లటి నీళ్ళతో వాష్ చేసుకుంటూ ఉన్నట్లయితే ముఖం మీద ఉన్నటువంటి మచ్చలు, ముడతలు తగ్గడమే కాకుండా చర్మానికి మంచి మెరుపు వస్తుంది. నెక్స్ట్ సెగ్మెంట్ గుడ్ ఫుడ్. రాజు గారు గుడ్ ఫుడ్ లో ఏం చేస్తున్నారు? వామాకుతో అంటే ఆ ఫ్లేవర్లో వచ్చేట్టుగా మనం పొంగడాలు చేసుకుంటున్నాం. వావ్, పొంగడాలు. వామాకు పొంగడాలు. వామాకు బజ్జీలు చేసుకుంటామని తెలుసు, పొంగడాలు కూడా చేసుకోవచ్చు. ఓకే రాజు గారు, వామాకు పొంగడాలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. వామాకు పొంగడాలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: వామాకులు 4, మినప్పప్పు అరకప్పు, జొన్న రవ్వ 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, ఉప్పు తగినంత, తరిగిన పచ్చిమిరపకాయలు 2, జీలకర్ర 1 టీ స్పూన్, పెరుగు 1 కప్పు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. పొంగడాలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు చూసాం కదా. రాజుగారు స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ఇది మనం ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు అండి ఇది. ఆహా. సో దానికోసం ఏంటంటే, సో ముందుగా మనం అంటే ఒక 2 గంటల ముందు మినప్పప్పు, అలాగే ఇక్కడ నేను జొన్న రవ్వ వాడుతున్నానండి. ఓకే. ఓకే, జొన్న రవ్వ ఒక 2 గంటల పాటు నానబెట్టేసుకోవాలి. ఈ 2 కూడా మనం ఓకే విడివిడిగా నానబెట్టేసుకున్నాను నేను. సో ఇప్పుడు ఈ 2 మనం మిక్సీ పట్టేసుకున్నాం. ముందుగా మినప్పప్పు, జొన్న రవ్వ అండి. అంటే సేమ్ క్వాంటిటీ తీసుకోవాలా రాజు గారు? లేదండి, జొన్న రవ్వ 1 కప్పు ఉంటే మనకు మినప్పప్పు 1/2 కప్పు సరిపోతుంది. ఆహా, ఓకే. అంటే బియ్యం బదులు రవ్వ తీసుకో. కొంచెం హెల్తీగా ఉండడానికి నేను జొన్న రవ్వ వాడుతున్నాను. కొద్దిగా వాటర్ ఇస్తారా? ఓకే ఓకే. సో మనకు పిండి రెడీ అయిపోయింది. ఒకసారి మీరు చూపించారు, మినప్పప్పు జొన్నలు నానబెట్టారు బియ్యం బదులు, దోశ వేశారు కదా, అలా కూడా చేసుకోవచ్చు మనం. అప్పటి నుంచి నేను అలాగే చేస్తున్నా రాజు గారు. ఓకే. బియ్యం బదులు జొన్నలు వేసి చేస్తున్నా. సో దీంట్లో ఒక బౌల్లో మనం వేసేసుకున్నాం. సో ఇందులో కూడా అలాగే జొన్న రవ్వ లేకపోతే జొన్నలు కూడా డైరెక్ట్ జొన్నలు మనం వేసేసుకోవచ్చు. సో పొంగడాలకి ఇలా రుబ్బిన తర్వాత కొంతసేపు ఉంచక్కర్లేదా రాజు గారు? అక్కర్లేదు, ఇక్కడ మనం కొంచెం ఆ పులుపు రావడానికి కొద్దిగా పుల్లటి పెరుగు యాడ్ చేస్తాం. ఓకే ఓకే. సో అందుకే ఇన్స్టెంట్గా. సో వామాకు ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం. సో అప్పటికప్పుడు కట్ చేసేయాలండి. సో ముందుగా కట్ చేసుకుంటే నల్లబడుతుంది మనకు. సో మరీ ఎక్కువ వేసుకున్నా మనకు ఘాట్ ఎక్కువగా తెలుసు. ఓకే, చాలా ఘాటు ఉంటుంది. కొంచెం చూసి వేసుకోవాలి. సో వామాకు సో ఇంత వేసుకున్నా వామాకు ఫ్లేవర్ బాగా తెలుసు, చాలా బాగా తెలుస్తుంది. జీలకర్ర, తరిగిన అల్లం, తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు. సో చిన్న తరిగి వేసుకోవాలి, లేకపోతే పేస్ట్ రూపంలోనే మనం యాడ్ చేసుకోవచ్చు. ఓకే. పుల్లటి పెరుగు, ఓకే. గుంత పొంగడాల గిన్నె కూడా వేడి చేసుకున్నామండి. సో దీంట్లోనే సరిపడా ఉప్పు, కొత్తిమీర. ఓకే. సో ఇదంతా బాగా కలిపేసుకోవాలి. సో ఇలా వామాకు చెట్లు చాలా మంది పెంచుకుంటుంటారు వాళ్ళ బాలకనీలో, గార్డెన్స్ లో. అవునండి, చాలా మంది వామాకుతో ఇంకేం వెరైటీస్ ఉన్నాయి, ఇంకేం చేసుకుందాం అని ఎక్కువ మంది బజ్జీలే ప్రిపేర్ చేస్తారు. చాలా మందికి తెలిసింది కూడా అదే. సో సూపులుగా చేసుకోవచ్చు, అంటే మనం చాలా రకాలు కూడా చూపించాము. వామాకుతో స్నాక్ ఐటమ్స్ చేసుకోవచ్చు, పకోడీలు చేసుకోవచ్చు, వడల్లా చేసేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మనం వామాకుతో
ఇగో ఇలా పొంగడాలు చేసుకోవచ్చు చక్కగా. ఎస్, చల్లగా ఉన్నప్పుడు ఇలా కొంచెం ఇది తీసుకుంటే మనకు హెల్త్ పరంగా కూడా, అంటే ఆ సీజనల్గా వచ్చే చిన్న ప్రాబ్లమ్స్కి ఇది మంచి మందుగా కూడా పనిచేస్తుంది, రెమెడీగా. ముందుగా వీటిలో కొంచెం నెయ్యి వేసేసుకున్నామండి గుంతల్లో. సో నెయ్యితో అయితే మనకు కొంచెం కమ్మకమ్మగా బాగా వస్తాయి. ఓకే, గుంట కట్టిస్తారా? ఓకే. సో 300 నింపుకుంటే సరిపోతుందండి మనకు. ఓకే, ఒక్కోసారి పొంగుతాయి కూడా మనకు. సో పులుపు వల్ల అలా పొంగుతాయి రాజు గారు. మామూలుగానే మినప్పప్పు మామూలుగా కూడా పొంగుతాయండి. అంటే కొన్నిసార్లు ఏదో తినేసోడా ఏదో ఫ్రూట్ సాల్ట్ వేస్తాం, వీటిలో అక్కర్లేదండి మనకు. సో వేగుతున్నప్పుడు అది కొంచెం వాల్యూమ్ అనేది పెరుగుతుంది. ఓకే. సో మధ్యలో మనం లాస్ట్లో వేసుకోవాలి, ఎందుకంటే ఫ్లేమ్ అనేది డైరెక్ట్గా మధ్యలో ఎక్కువ తగ్గుతూ ఉంటుంది. అవును, సైడ్లో వేసుకున్న తర్వాత లాస్ట్లో మనం మధ్యలో వేసుకోవాలి. అవును. నేను ఎప్పుడు చేసిన మధ్యలోదే కొంచెం బ్లాక్గా ఉంటుంది. ముందు తీసేయడమో లేకపోతే లాస్ట్లో వేసుకోవడమో చేయాలి. అలా చేసుకోవాలి. ఓకే, ఇది కొంచెం వేగిన తర్వాత అప్పుడు వాటిని మనం టర్న్ చేసుకుందాం. ఓకే. సో ఈ వేగేలోపు మనం ఒక అంటే చిన్న కార్వింగ్ చేసుకున్నాం, అంటే ప్లేట్ గార్నిష్ చేసుకున్నాం. ఓకే. సో నిమ్మకాయ, అలాగే టొమాటో, క్యాప్సికమ్ అండి, ఓకే. ఈ ముక్కలతో మనం గార్నిష్ చేసుకుంటున్నాం. సో ఈ పొంగడాలతో పాటు అవి కూడా తీసుకోవచ్చు అక్క. తీసుకోవచ్చు. ఓకే, ఈ మధ్యలో ఉన్న సీడ్ మనకు అక్కర్లేదండి, ఆ గుజ్జు తీసేస్తున్నాం. అలాగే ఇది కొంచెం సైజ్ కూడా కట్ చేసేసుకుంటున్నాం. ఓకే. ఓకే, ఇవి టర్న్ చేసుకున్నామండి. చూడండి, మంచి రంగు వచ్చేసింది మనకు. అవును. సో ఇలా టూత్ పిక్తో టర్న్ చేసుకుంటే ఈజీగా కాకుండా నీట్గా నీట్గా వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ నిమ్మకాయ, సో రౌండ్ స్లైస్లు అండి. క్యాప్సికమ్ డైమండ్ షేప్లో లేదా స్క్వేర్లో మనం కట్ చేసుకోవచ్చు. ఓకే, సో వీటిని మనం అరేంజ్ చేసుకున్నాం. సో తీసేసుకున్నామండి. ఓకే, వామాకు పొంగడాలు రెడీ అండి. చూస్తున్నారు కదండి, వామాకు పొంగడాలు రెడీ అయిపోయాయి. మరొకసారి వీటి తయారీ విధానం చూసేద్దాం. వామాకు పొంగడాలు తయారు చేసే విధానం. ముందుగా మినప్పప్పు, జొన్న రవ్వ నానబెట్టి రుబ్బి పిండి సిద్ధం చేసుకోవాలి. దీనిలో తరిగిన వామాకులు, జీలకర్ర, తరిగిన అల్లం, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, పెరుగు, ఉప్పు, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని పొంగడాల ప్యాన్లో వేసి నెయ్యితో కాల్చుకోవాలి. అంతే, వామాకు పొంగడాలు రెడీ. వామాకు పొంగడాలు ఎలా తయారు చేయాలో చూసాం కదా, రాజుగారు టేస్ట్ ఇద్దామా? ఓకే, మనం ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం ఎన్ని వేసుకున్నా ఆ వామాకు ఘాటు ఎక్కువ తెలుసు కదా.
ఎంతైనా వామాకు పొంగడాలి కదా, Yes. వామాకు ఫ్లేవర్ బాగా తెలిస్తేనే Yes, బాగుంటుంది. అదే అంటే మరీ ఎక్కువ కాకుండా చూసుకొని క్వాంటిటీ అనేది యాడ్ చేసుకుంటే మంచి టేస్టీగా వస్తాయి. ఎస్, ఆ పులుపు అనేది కూడా కరెక్ట్గా సరిపోయింది. పెరుగు వేసుకున్నారు కదా, అవునండి, చాలా చాలా బాగుంది రాజు గారు. థ్యాంక్ యూ. And ఏదైనా అన్నీ మన కూడా కొబ్బరి చట్నీ కానీ టమాటా చట్నీతో ఉంటే ఇంకా సూపర్గా ఉంటుంది. ఇలా కూడా బాగుంది, అది ఉంటే ఇంకా బాగుంటుంది. ఎస్, జొన్న రవ్వ వేశారు కదా, డిఫరెంట్ గా టేస్ట్ తెలుస్తుంది. మనం రెగ్యులర్గా బియ్యంతో చేసుకుంటాం, అది బాగా అలవాటైన రుచి మనకు. సో జొన్నతో కొంచెం డిఫరెంట్గా వస్తుంది. ఎస్, చాలా బాగున్నాయండి వామాకు పొంగడాలు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. నీళ్ళను బాగా కాచుకుని వేడి చేసుకుని అందులో కాస్త బేకింగ్ సోడా కూడా వేసుకుని వీటిలో మురికి పట్టిన దువ్వెనలు, బ్రష్లు ఇలాంటి వాటిని వేసేసి ఒక పావు గంట తర్వాత క్లీన్ చేసుకున్నట్లయితే వాటికి పట్టినటువంటి మురికి శుభ్రంగా పోతుంది. ఈ రోజు వంటల్లోని పోషక విలువలు తెలుసుకోవడానికి బ్యూటిఫుల్ హెల్త్ చేసేద్దాం. మునగాకు పెసర అన్నం. సో మునగాకులో మనకి ఎక్కువగా కాల్షియం ఎక్కువగా ఉంటుంది దీంట్లో. సో కాల్షియంతో పాటు మనకి వైటమిన్ కే, సి కూడా ఎక్కువగా ఉంటాయి. దీంట్లో మనకి ప్రోటీన్ కూడా లభిస్తుంది, కాల్షియం ఎక్కువగా ఉంటుంది అనమాట. సో ఎవరైతే డయాబెటీస్ ఉంటారో వాళ్ళకి చాలా ఎక్కువగా పనిచేస్తుంది. మొరింగా లీవ్స్ అంటారు వీటిని. సో బాస్మతి బియ్యంలో మనకి ఎక్కువగా ఇది కూడా ఒక లో గ్లైసమిక్ ఇండెక్స్ కార్బోహైడ్రేట్స్. సో బాస్మతిలో మనకి థైమిన్, నయాసిన్, సిలీనియం కూడా ఎక్కువగా ఉంటాయి. సో దీంట్లో మనకి కార్బోహైడ్రేట్ రిచ్, దీంట్లో ఎక్కువ ఎనర్జీ అనేది వస్తుంది అనమాట బాస్మతి బియ్యం నుండి. సో పెసరపప్పులో కూడా మనకి ఎక్కువగా పొటాషియం కంటెంట్ ఉంటుంది. సో కార్బోహైడ్రేట్స్ తో పాటు ప్రోటీన్ అనేది కూడా మనకి ఎక్కువగా ఉంటుంది, ఫోలేట్ కూడా ఎక్కువగా ఉంటుంది, కాపర్ అనేది కూడా ఉంటుంది అనమాట. సో ఓవరాల్ గా ఈ రెసిపీ మనకి ఒక మంచి హెల్దీ కాబట్టి సో ఈ రెసిపీ అందరూ తీసుకోవచ్చు. మెంతి క్యారెట్ పరోటా. సో మెంతి కూరలో మనకి ఎక్కువగా ఉండేది కాల్షియం కంటెంట్ ప్లస్ వైటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. సో దీంట్లో కొంచెం మనకి జింక్, ఐరన్ కూడా ఎక్కువగా ఉంటుంది మెంతి కూరలో. సో మన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ గోధుమ పిండి. సో గోధుమ పిండి కూడా మనకి ఎక్కువగా ఫైబర్ కంటెంట్, ప్రోటీన్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో మన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ క్యారెట్. సో క్యారెట్ అనేది ఒక లో క్యాలరీ వెజిటేబుల్. దీంట్లో మనకి బీటా క్యారెటిన్ ఉంటుంది, అంటే ఇది ఒక వైటమిన్ ఏ అనమాట. సో వైటమిన్ ఏ ఎప్పుడైనా మన స్కిన్ గ్లో అవుతుంది. సో క్యారెట్ వల్ల మనకి స్కిన్ గ్లోయింగ్ ఉంటుంది, ప్లస్ మనం హెల్దీగా డిటాక్సిఫైయింగ్ లాగా పనిచేస్తుంది అనమాట. బాడీని క్లెన్స్ చేస్తుంది. మన టాక్సిన్స్ కానీ మన బాడీలో వెళ్ళినప్పుడు వాటిని ఫ్లష్ అవుట్ చేసేదానికి ఉపయోగపడుతుంది. సో ఓవరాల్గా ఇది ఒక హెల్దీ రెసిపీ, ఇది అందరూ తీసుకోవచ్చు. రాగి బాదం హల్వా. దీంట్లో మన మెయిన్ ఇంగ్రీడియంట్ రాగి. సో రాగి అనేది ఒక మిల్లెట్. సో మనకి రాగిలో ఎక్కువగా పొటాషియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. పొటాషియంతో పాటు మనకి ప్రోటీన్, ఫైబర్, కాల్షియం, ఐరన్ కూడా ఎక్కువగా ఉంటుంది అనమాట. సో బాదం పప్పులో మనకి ఎక్కువగా ఫ్యాట్స్ ఉంటుంది, గుడ్ ఫ్యాట్స్ ఉంటుంది. దీంట్లో మనకి ప్రోటీన్ కూడా ఎక్కువగా ఉంటుంది, పొటాషియం, సిలీనియం, జింక్ కూడా అనేది ఎక్కువగా ఉంటుంది. సో బెల్లంలో మనకి ఎక్కువగా సిలీనియం, కాపర్, ఐరన్ ఎక్కువగా ఉంటుంది. సో బెల్లం కూడా మనకి ఒక డిటాక్సిఫైర్ లాగా పనిచేస్తుంది. సేమ్ కార్బోహైడ్రేట్స్ అనేది మనకి చక్కెరలో కానీ బెల్లంలో కానీ ఎక్కువ సేమ్ అమౌంట్ కార్బోహైడ్రేట్స్ అనేది ఉంటుంది. సో ఓవరాల్గా ఇది ఒక స్వీట్ రెసిపీ. సో బెల్లం వాడుతున్నాం అనేసి మనము ఒక కార్బోహైడ్రేట్ కంటెంట్ అయితే సేమే ఉంటుంది కాబట్టి కొంచెం చూసి తీసుకోవాలి డయాబెటీస్ ఉన్న వాళ్ళు. వామాకు పొంగడాలు. సో వామాకు అనేది మనకి అజ్వైన్ లీవ్స్ అంటారు. సో వామాకులో మనకి ఎక్కువగా వైటమిన్ ఏ, వైటమిన్ కే, సి అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఈ వామాకులు ఎప్పుడు మనకి అసిడిటీ కానీ స్టమక్ పెయిన్స్కి, అల్సర్స్ ఉన్న వాళ్ళకి ఇవన్నీ క్యూర్ చేస్తుంది అనమాట. స్టమక్ పెయిన్ కానీ డైజెషన్కి, ఇమ్యూన్ సిస్టమ్ కూడా ఎక్కువగా ఉపయోగపడుతుంది అజ్వైన్. సో ఇంట్లో మన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ మినప్పప్పు. సో మినప్పప్పులో మనకి ఎక్కువగా ప్రోటీన్ ఉంటుంది, కార్బోహైడ్రేట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. సో దీంట్లో పాటు మనకి కాపర్ అనేది ఎక్కువగా ఉంటుంది, ఫోలేట్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. సో జొన్న రవ్వలో ఇది ఒక కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అని ఎక్కువగా ఉంటాయి. సో ఇది ఒక మిల్లెట్ కాబట్టి దీంట్లో కూడా మనకి కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. డయాబెటీస్ ఉన్న వాళ్ళకు కూడా ఎవరైనా తీసుకున్నప్పుడు షుగర్ లెవెల్స్ అనేది ఇమీడియట్గా స్పైక్ అవ్వవు. సో మెయింటైన్ చేస్తూ ఉంటుంది అనమాట బాడీలో. సో మన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ పెరుగు. సో పెరుగు అనేది మనకు ఒక మంచి ప్రోబయోటిక్. సో అందరికీ ప్రోబయోటిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి నార్మల్గా సప్లిమెంట్స్ లాగా కూడా దొరుకుతుంది, కానీ మనం ఓన్లీ పెరుగు అనేది తీసుకున్నప్పుడు మన ప్రోబయోటిక్స్ పెరిగి సో మన గుడ్ ఇంటెస్టైన్, మన స్టమక్ పెయిన్స్ కానీ ఎవరైనా అసిడిటీ ఉన్న వాళ్ళకైనా చాలా ఎక్కువ హెల్ప్ అవుతుంది. సో ఓవరాల్గా ఈ రెసిపీ చాలా హెల్దీ. దీంట్లో ఎక్కువ ఆయిల్ కూడా ఎక్కువ యూస్ చేసుకోలేదు కాబట్టి ఇది ఒక మంచి స్నాక్ లాగా, బ్రేక్ఫాస్ట్ రెసిపీ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు. ఇది అందరూ తీసుకోవచ్చు. ఇప్పుడు మీకోసం ఒక చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. కాస్త ఏమరపాటుగా ఉన్నా, కాస్త అశుభ్రంగా ఉన్నా ఇంట్లోకి రకరకాల క్రిమి కీటకాదులు చేరిపోతూ ఉంటాయి. అవి మంచాల్లోనూ కిటికీల్లోనూ తిష్ట వేసుకుంటూ ఉంటాయి. అలాంటి వాటిలో నల్లులు కూడా ఒకటి.
అందుకని ఈ నల్లులు తగ్గడానికి ఈ చిట్కా ట్రై చేయండి. సీతాఫలం ఆకుల్ని మెత్తగా పేస్ట్ లాగా తయారు చేసుకుని అందులో కాస్త బోరిక్ పౌడర్ వేసి బాగా కలిపేసుకుని చిన్న చిన్న ఉండలుగా చేసి ఎక్కడైతే ఈ నల్లులు ఉన్నాయి అనిపిస్తుందో ఆ ప్రాంతంలో కనుక ఉంచేసినట్లయితే నల్లులు అక్కడికి రాకుండా వెళ్ళిపోతాయి. మీ తెలుగు రుచిని ఈటీవీ విన్ యాప్ లో చూడండి, ఎప్పుడైనా ఎక్కడైనా. ఈ రోజు వంటలని మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారు కదా. అలాగే మీ సలహాలు సూచనలు మాకు పంపించాల్సిన మా చిరునామా తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. ఇదండి ఇవాళ తెలుగు రుచిలో వంటలు. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని మంచి మంచి వంటకాలతో మీ ముందుంటాం. అంతవరకు నమస్తే. నమస్తే.